ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నేటి దినము అనగా 18th July 2020 దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుండి ఇలాగు రాయబడింది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. గమనించండి ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని ప్రభు మనతో పంచుకుంటున్నారు. ఏంటి ఆ విషయం అంటే, మనుష్యుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోయును అని. వాట్సో ఎవర్ మ్యాన్ సోయెత్ దట్ హీ షల్ రీప్. ఇన్ ఆర్డర్ టు రీప్ వన్ మస్ట్ సో. సో what we are sowing is very very important. మరి ఏది మనం విత్తుతున్నామో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము ప్రియమైన వారలారా. ఈ రోజుల్లో చూసినట్లయితే అనేక రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ కనుక మనము చదువుతున్నా వింటున్నా కానీ ఎందుకని జీవితంలో ఇన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటి అంటే ద చాయిసెస్ వాట్ వి మేడ్, ద డెసిషన్స్ వాట్ వి already took in our life, because your decisions will try to decide your destiny. This is what the world is saying us, and we need to be very very careful and cautious while taking any choices, while taking any resolutions, while taking any decisions. Otherwise what we soweth we shall reap. చూడండి, మరి ఉదయాన్నే కనుక పేపర్ కనుక చదివినట్లయితే లేదంటే న్యూస్ కనుక చూసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఫలానా వాళ్ళు మోసపరచబడ్డారని, ఫలానా ఒక అమ్మాయిని కొంతమంది వాళ్ళు బెదిరిస్తున్నారని. వై ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్? నేను నిన్న వార్తల్లో చూస్తున్నాను, ఒక అమ్మాయిని ఒక వ్యక్తి చాలా మోసం చేసి మరి ఎంతగానో డబ్బుల గురించి వేధిస్తున్నాడు. ఆ అమ్మాయి ఇంకా ఇవ్వలేక చివరికి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి మరి పోలీసులను ఆశ్రయించినట్లుగా ఆ కథనం ఉంది ప్రియమైన వారలారా. సో వై, ఎందుకని ఇలా జరుగుతుంది అంటే ఇట్ మీన్స్ దట్ ప్రీవియస్లీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, సిన్స్ వీఆర్ ప్రోన్ టు డూ సిన్, we are allowing some bad into our lives. చూడండి, ఆ అమ్మాయి అనుకోని రీతిగా ఫేస్బుక్ లో ఎవడో పరిచయం అవటము, ఆ పరిచయం కాస్త ఇంకా పెద్ద పరిచయంగా ఏర్పడి ప్రణయంగా ఏర్పడి మరి అతనితో క్లోజ్ గా మింగిల్ అయి తర్వాత కలుసుకొని కొన్ని ఫోటోలు తీసుకుంటా ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని వాటిని నెక్స్ట్ లైఫ్ లో లేదంటే నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత దాన్ని బ్లాక్మెయిల్ చేయటం అనేది జరుగుతుంది ప్రియమైన వారలారా. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ ది యంగ్స్టర్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ మెసేజ్. This message is especially for you. You need to be very very cautious and careful, because so many new persons may come into your life, but you have to be very careful with them. ఎందుకంటే మరి ఇంకో దగ్గర చెప్పబడింది కదా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దినములు బహు చెడ్డవి. నేను చదువుతాను ఆ మాటలు. దినములు బహు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. సో దినములు చెడ్డవండి. ఈ బైబిల్ అనేది ఏదైతే మనం చదువుకుంటున్నామో ఇది 2000 సంవత్సరాలకి పూర్వము రాయబడింది. ఆ రోజుల్లో కూడా దినములు చెడ్డవే, ఈ రోజుల్లో కూడా డేస్ ఆర్ వెరీ వెరీ ఈవిల్, బికాస్ ఈవిల్ ఈస్ దేర్ ఆల్ అరౌండ్ us. And always the Satan and his followers will try to trick us, will try to deceive us and to make us to go in a wrong direction, in a wrong path. అక్కర్లేని స్నేహాలు, చెడ్డ స్నేహాల వైపు మరి దృష్టిని మలచటానికి సాతానుడు అనేక రకాలుగా కృషి చేస్తూ ఉంటాడు ప్రియమైన వారలారా. చూడండి, మెల్లమెల్లగా ఒకప్పుడు మామూలుగా ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేవి, అండ్ ఎవ్రీబడి నోస్ వాట్ పీపుల్ ఆర్ టాకింగ్, బికాస్ మనం ఫోన్ మాట్లాడుతుంటే అందరికీ తెలుస్తూ ఉండేది. కానీ ఈ రోజుల్లో అందరి దగ్గర పర్సనల్ మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయి. Previously there were no cameras inside that, but now we have cameras, we have internet, we have WhatsApp, we have Facebook, and దానికి మించి ఇంకేదో ట్విట్టర్ అంట, ఇంకా కనుక పైకి వెళ్తే ఇంకేదో ఇన్స్టాగ్రామ్. Why are we getting all these things? Because when we are getting new things, there is always a prone to do evil things. చూడండి, ఈ స్నేహాలే మెల్లమెల్లగా పెరిగి ఒక రకంగా చెప్పాలంటే they will try to defile our heart, and one must be very very
కేర్ఫుల్ బికాస్ వన్ డే యూ మస్ట్ రీప్ వాట్ యు సో. చూడండి, స్నేహాలు నేను కాలేజీలో చూస్తూ ఉంటారు, చాలా మంది స్టూడెంట్స్ని గమనిస్తూ ఉంటాం. పేరెంట్స్ వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు మా అబ్బాయి చాలా మంచి అబ్బాయి అండి, he used to get 95% score, but when comes to the engineering all of a sudden things get changed. ఏమైంది అంటే చెడు స్నేహాలు పట్టి మెల్లగా సిగరెట్ అలవాటు, మందు అలవాటు, లేదంటే ఇంకేంటేంటో అలవాట్లు చేసుకోవటం, పోర్నోగ్రఫీ, ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ when they are entering into the body, when they are entering into the mind, they will try to defile the heart of a man and slowly it will deteriorate the things. ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ పాడైపోతుంది. సిగరెట్ భయంకరంగా అలవాటు ఉన్న వాళ్ళకి if he is sowing a cigar as his seed, then one day he must reap the lung cancer, definitely. And so as drinking habit, so as bad friendships, everything. So we need to be very, very cautious, my dear God loving people. మన పిల్లలు కనుక అలాగున ఒకవేళ ఉన్నారేమో, తల్లిదండ్రులారా ఒక్కసారి పరీక్షించుకుందాం. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎటువంటి ఫ్రెండ్షిప్స్ చేస్తున్నారు, ఎన్ని గంటలు వాళ్ళు ఫోన్లో ఎడిక్ట్ అయిపోతున్నారు. వీ నీడ్ టు హ్యావ్ ఎ వాచ్ ఓవర్ అవర్ కిడ్స్. అండ్ మై డియర్ యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ, సేఫ్ గార్డ్ యువర్ హార్ట్. యవ్వన వయసులో దేవునికి మరి క్రీస్తు సాక్షుల వలె మనం జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియమైన వారలారా. అదర్వైజ్ అవర్ లైఫ్ విల్ బి కంప్లీట్లీ రూయిన్డ్. వన్ డే, see, in future God will give you a wonderful life. You will get a wonderful partner in your life as a husband, as a wife. But why you are hurrying in want to see something bad early itself? దేవుడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసండి. కనుక ముందుగానే జీవితంలో ఏదో తెలుసుకోవాలన్న ఆతృతలో రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళటం అనేది తప్పు ప్రియమైన వారలారా. కనుక అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్, ఒకవేళ కనుక నేను పాపం చేస్తుంటే ఏం జరుగుద్ది అంటే, రేపొద్దున ఎంత సంతోషకరమైనటువంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నప్పటికీ ఆ పాపం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. A kind of a guilt feeling I will have in my heart and my mind. How to get rid of these kind of feelings? It means that first of all we need to have repentance with God. దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థించాలి ప్రియమైన వారలారా. అందుకనే బైబిల్ ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది, దివారాత్రము దీన్ని ధ్యానించాలి. ఎందుకని అంటే దిస్ యాక్ట్స్ లైక్ ఏ సెక్యూరిటీ ఫర్ యువర్ లైఫ్, సెక్యూరిటీ ఫర్ యువర్ హార్ట్. చూడండి, మనము ల్యాప్టాప్ ఎంత ఖరీదైనటువంటి వస్తువు, ల్యాప్టాప్ కొనుక్కున్నప్పుడు దాంట్లో మరి అనేక రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ ఎక్కించుకున్న తర్వాత యాంటీ వైరస్ అనేది ఒకటి ఎక్కించుకుంటాం. వై? బికాస్ వెన్ యు ఆర్ కనెక్టింగ్ టు ద ఇంటర్నెట్, definitely there is a prone for some virus can be attacking your system. That's why in order to protect that, in order to secure that, we will try to take some antivirus in our systems. Alage mana jeevitam kuda antenandi. Since we are into the connecting to the daily world, we are prone to many evil things. That's why we require some security, and that security is this word of God. ఎప్పుడైతే దేవుని యొక్క భయము, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యం అనేది మనకు రన్ అవుతూ ఉంటే in our conscious, definitely it will warn us that whether we are doing good or bad. చూడండి, ఒక కొత్త స్నేహంతో ఒక వ్యక్తి అంటాడు, ఏం కాదులే, ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోదాం అన్నప్పుడు నీ కాన్షియస్ లోపల నిన్ను హెచ్చరిస్తుంది ప్రియమైన వారలారా. ఎప్పుడైతే కాన్షియస్ హెచ్చరిస్తుందో నువ్వు దానికి అనుగుణంగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు సేవ్ అవుతావు. Otherwise, if slowly, if you are neglecting your conscience, definitely your life will be ruined. And this is a high warning from God today for all of us. We need to be very cautious because days are evil. సమయాన్ని సద్వినియోగం పరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. అంటే we need to utilize the time properly. So many people, what they are doing is they are simply passing on the time. These are the days not to pass the time. అంటే ఏదో టీవీలో కామెడీ ప్రోగ్రామ్స్ చూస్తానో, ఫేస్బుక్లో ఏదో వీడియోస్ చూస్తానో, లేదంటే ఎట్లాగో టైం పాస్ చేయడం కాదండి. We need to utilize the time properly, and utilization is the best utilization is one must read the word of God. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ అనుదినము అనునిత్యము ధ్యానం చేసుకుంటూ కనుక ఉంటామో ఖచ్చితంగా దేవుని యొక్క కృప అనేది మనకి కావలిగా ఉండదు ప్రియమైన వారలారా. ఒక రక్షణగా మనకి నిలబడుతుంది. సో డోంట్ మిస్యూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్.
It is a free gift from God. One should have it, and you have to get benefited out of that. Otherwise, one day, definitely you will reap, and we need to reap the sorrow. So be careful, my dear God-loving people. కనుక దివారాత్రము దీన్ని ధ్యానం చేసి ప్రార్థనలో అనునిత్యము దేవుని యొక్క కృపని పొందుకుంటూ సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం ప్రియమైన వర్లరా. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈ వాక్యం వింటున్నటువంటి మనందరికీ దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సదాకాలము మెండుగా తోడైండునుగాక. ఆమేన్. Thank you very much for your patient listening. This is Pranav Charles, God's ambassador. Thank you very much. Have a wonderful day. God bless you all. Thank you.